సెంటు మల్లి చుట్టూ పరుచుకున్నట్టుగా ఏదో మనం పెట్టినట్టుగా పచ్చటి ఆకులు వాటి మధ్యలో ఏదో గుదిగుచ్చి పెట్టినట్టు బంచి కింద పూలు భలే ఉన్నాయి కదండి. ఈ మొక్క గురించి చాలా మందికి తెలిసే ఉండొచ్చు. కాకపోతే ఈ మధ్య కొంచెం ఎక్కువగా టెర్రస్ గార్డెన్ ఇది పెంచుకోవడం మొదలు పెట్టాకండి ప్రతి వాళ్ళు కూడా పూల మొక్కల మీద వాటి మీద ఇంట్రెస్ట్ చూపించడంతో ఈ మొక్క కూడా ఇప్పుడు అందరి ఇళ్లలోనూ కనిపిస్తుంది. సెంటు మల్లి అదేనండి, మైసూర్ మల్లి అని కూడా అంటారు. భలే ఉంటాయండి ఈ పూలు. జనరల్గా మనకి మల్లెపూలు పిచ్చుకున్నాయి అనుకోండి మన్నాటికి వాడిపోతాయి. ఇవి అలా కాదు, ఒకటే బంచిలో ముందు రోజు పూసిన పూలు ఉంటాయి, ఈవేళ పూసిన పూలు, రేపు పూయబోయే మొగ్గలు, బహుశా ఒక 3-4 రోజులు ఉండిపోతాయండి ఇవి. చూసారా, బాగా ముందుగా పూసిన పువ్వు కొంచెం ఈ కేసరాలు అవే తేడా కనిపిస్తుంది మనకి. పువ్వు షేడ్ మాత్రం మళ్ళీ ఏం తేడా కనిపించదండి. ఈవేళ పిచ్చుకున్న పువ్వు భలే ఉన్నాయి కదండి, ఏదో బంచి పెట్టినట్టే. ఏమైనా ఇవి పాతకాలం నాటి మొక్కలు మన గార్డెన్లో పెంచుకున్నప్పుడు అండి చీడపీడల ఇబ్బంది కూడా తక్కువగా ఉంటుందండి. అది నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు రాధా మనోహరం కానీ అలాగే మేడపైన ఉన్న మధుమాలతి, ఇవిగోండి మధుమాలతి పూలు ఎంత నిండుగా విరబూసినాయో. కనకాంబరాలు, వీటిలన్నిటికీ కూడా కొంచెం చీడపీడలు తక్కువగానే ఉంటాయండి. ఇప్పుడైతే కొత్త కొత్త మొక్కలు చాలా వచ్చేస్తున్నాయి. అలా కాకుండా మనకి ఏనాటి నుంచో ఉన్న ఇటువంటి మొక్కలు సేకరించుకుని మనం గార్డెన్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి గార్డెన్ మెయింటైన్ చేయడం కూడా సులువుగా ఉంటుందండి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. వేరు మొక్కలు కూడా చాలా వచ్చేస్తాయండి. ఇదిగోండి, ఒక్క మొక్క వేసామంటే చాలు చాలా వచ్చేస్తాయి. అందుకని మనం నేలలో కాకుండా అండి ఏదైనా పాటలో పెట్టుకుంటేనే ఈ బంచు కొంచెం చిన్నగా వచ్చినా కానీ ఈ వేరు మొక్కల ఇబ్బంది మనకి ఉండదండి. లేదంటే ఈ వేరు మొక్కలు మొత్తం గార్డెన్ అంతా ఆవహించేస్తాయి. ఈ పూలు మాత్రం భలే ఉంటాయండి. మైసూర్ మల్లి, మన వాడుక భాషలో సెంటు మల్లి అంటే సెంటు వాసన వచ్చే మల్లి అనమాట.